హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం కందిపప్పు బెల్లం రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ కందిపప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఈ కందిపప్పు చాలా మంచిదండి బాడీకి. ఇందులో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు అయితే ఫైబర్ బాడీలో నుంచి కొలెస్ట్రాల్ని బయటికి పంపేయడంలో మరో సహాయం చేస్తుంది. కందిపప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి. వారానికి ఒక 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. వీలైతే డైలీ కూడా తీసుకోవచ్చు. ఇలా 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయే వరకు ఉంచుకోవాలి. చూడండి ఎలా ఉడికిందో, మెత్తగా ఉడికిపోయింది. 1 కప్ బెల్లం వేసుకోవాలి. 1 కప్ బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కందిపప్పులో కాంప్లెక్స్ ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చాలా మంచిదండి. ఎప్పుడు కర్రీలా కాకుండా ఇలా బెల్లం వేసుకొని తింటే ఇంకా మంచిది ఆరోగ్యానికి. అంతేనండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే చాలా మంచిది. నేను నార్మల్ కందిపప్పు కాకుండా కందులు ఇలా తొక్కతోనే పప్పు ఆడించామండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.